హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు నోరు రుచి ఉండదు కదా, ఏ కర్రీతోటి తిన్నా కూడా తినాలని అనిపించదు కదా. అలాంటప్పుడు ఇలా మెంతుకూర టమాటా పచ్చడి చేసుకొని తినండి. మంచి ఆకలేస్తుంది, నోరు రుచి ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసుకొని తింటే వాళ్ళకు మంచిగా నోరు రుచి ఉంటుంది, ఆకలి వేస్తుంది. ఆలస్యం ఎందుకు, చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతికూర టమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఒక పావిడ ఆయిల్ వేసుకొని, హాఫ్ చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేపుతుంటే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోకపోతే మీద జిల్లుతాయి, అందుకని ఇలా తుంచి వేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వేంపి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు, చెంచాతో 2 చెంచాల నువ్వులు ఉంటాయి. నువ్వులు వేపిన తర్వాత కడిగి పెట్టుకున్న మెంతికూర, ఒక చిన్న మీడియం సైజు మెంతికూర కట్ట తీసుకున్న, లేత ఇది, అందుకని కాడలతో వేస్తున్నాను. మెంతికూర వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దగ్గర పడే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో హాఫ్ చెంచాడు ఆయిల్ వేసుకొని 3 టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, హాఫ్ చెంచాడు పసుపు, హాఫ్ చెంచాడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని 2 మిశ్రమాలు చల్లారబెట్టుకోవాలి. మెంతికూర మిశ్రమం, టమాటా మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మెంతికూర పచ్చిమిర్చి మిశ్రమం వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న టమాటా మిశ్రమం వేసుకోవాలి. వేసుకొని కచ్చపచ్చగా నూరుకోవాలి. మన రోట్లో నూరుకున్నట్టుగా మరీ మెత్తగా నూరుకుంటే టేస్ట్ ఉండదు. కచ్చపచ్చగా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక పావిడ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 గల పొట్టు తీసి వేసుకోవాలి. వేసుకొని తాలింపు అయిన తర్వాత చట్నీలో వేసుకోవడమే. ఈ చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు నోటి రుచి ఉండదు కదా, ఏం తినాలనిపించదు. ఇలా స్పైసీగా తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. వేడి వేడి అన్నంలో స్పైసీ పచ్చడి, మెంతికూర టమాటా పచ్చడి వేసుకొని తినండి. జ్వరం జలుబు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటే అంత నోరు అంత వేరేటిలాగా అనిపిస్తుంది కదా, అలా అనిపించకుండా చట్నీతోటి తింటే తొందరగా జలుబు జ్వరం తొందరగా తక్కువ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఇలాంటి మంచి వంటలు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.